హలో, నేను మిస్ రావు. సీఎం గారు కొత్త సోఫా పంపించా, మీరు దాంట్లో కూర్చోండి. ఈ డైలాగు ఎక్కడుందో తెలుసా? పుష్ప 2లో ఉన్నటువంటి డైలాగు. సీఎం తమ్ముడు వస్తే ఆ తమ్ముడితోటి ఫోన్ చేయించినటువంటి సీన్ అది. ఇప్పుడు ఆ సీన్ని గుర్తు చేసుకొని అంబటి రాంబాబు గారు ఏం చేశారు తెలుసా? ఒక ట్వీట్ చేశారు. ఏం ట్వీట్? ఆయన చేసినటువంటి ట్వీట్ ఇక్కడ చూడండి. పూర్తి పరిష్కారానికి సోఫా పంపాల్సిందే, ఇది ఆయన చేసినటువంటి ట్వీట్. దీన్ని క్లోజప్లో కూడా చూపించవచ్చు. అంబటి రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన లీడరు, ప్లస్ బేసికల్గా ఆయన అడ్వకేట్ కూడా, సీనియర్ పొలిటీషియను, చాలా సెటరిక్గా మాట్లాడుతూ ఉంటారు. అలాగే అన్ని ఒక ఫైర్ బ్రాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయనకి పేరుంది. ఆయన సినిమా స్టార్స్ అందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసినటువంటి సందర్భంగా ఒకే ఒక వ్యాఖ్యంతో ఎక్స్లో ట్వీట్ చేశారు. ఏం ట్వీట్ చేశారు? పరిష్కారానికి సోఫా చేయాల్సిందే. అంటే ఇది పుష్ప 2 సినిమాలో ఉన్నటువంటి డైలాగ్ని జస్ట్ 2 మాటల్లో ఆయన చెప్పేశారు. దీన్ని ఎవరి గురించి చెప్పారు, ఎవరి గురించి ట్వీట్ చేశారు అని అంటే మీకు చాలా స్పష్టత ఉంటుంది అనుకుంటా, నాకన్నా కూడా. బట్ నేనైతే డైరెక్ట్గా చెప్పలేను. ఒకటి మాత్రం చెప్పగలను, సూట్ కేసు కాదు ఇక సోఫా బేరు అని టైటిల్ పెట్టారు మా వాళ్ళు. బహుశా వ్యంగ్యంగా పెట్టుంటారు. ఇది ఎందుకు పెట్టారంటే, కేటీఆర్ గారు తరచూ ఈ మాట అంటుంటారు, ఢిల్లీకి వెళ్ళేటప్పుడు ఈ సూట్ కేసులు ఏదో మోసుకొని పోతుంటారు అని. బట్ నేనైతే నమ్మను. కేటీఆర్ గారు తరచూ రేవంత్ రెడ్డి గారి మీద చేసేటువంటి ఆరోపణ అలా జరగలేదు, అలా జరగదు అని కూడా నాకు తెలుసు. బట్ కేటీఆర్ గారు అనేటువంటి మాటనే నేను చెప్తున్నాను, సూట్ కేసు కాదు ఇది ఇక సోఫా బేరం. ఎవరు చెప్పారు? అంబటి రాంబాబు గారు చెప్పారు. ఇది నేను చెప్పింది కాదు. అందుకే ఇలాంటి టైటిల్ మా వాళ్ళు పెట్టారు. బట్ ఆయన చేసినటువంటి ట్వీట్లో చాలా అర్థం ఉంది. ఇది అల్లు అర్జున్ గారు సక్సెస్ మీట్లో మాట్లాడుతూ తెలంగాణ సీఎం అని చెప్పి ఆపారు. ఆ వీడియోనే అరెస్ట్కి దారి తీసింది అనేటువంటిది చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈగో క్లాష్ అటు రేవంత్ రెడ్డి గారికి ఇటు అల్లు అర్జున్కి మధ్య వచ్చింది. దాని ఫలితమే అరెస్టు అనే దాన్ని చాలా మీడియాల్లో అలాగే సోషల్ మీడియాలో కూడా ప్రాచుర్యం పొందింది. అంతకంటే ఎక్కువగా ఈ ట్వీట్ కనిపిస్తుంది. ఆ రోజున అల్లు అర్జున్ గారు సక్సెస్ మీట్లో మాట్లాడినటువంటి వీడియోని కట్ చేసి కేటీఆర్ గారు వైరల్ చేశారు. దాన్ని పెద్ద ఎత్తున వైరల్ చేశారు. దాన్ని ప్రాచుర్యం పొందింది. అది లాస్ట్కి సీఎం రేవంత్ రెడ్డి గారి వద్దకు వెళ్ళేంత ఫోర్స్ఫుల్గా వైరల్ అయింది. మరి దానికంటే ఫోర్స్ఫుల్ అనుకుంటున్నా ఈ ఎక్స్లో చేసినటువంటి ఈ ట్వీట్. మరి దీనికి ఏం జరగబోతుంది రాబోయేటువంటి రోజుల్లో అనే దాని మీద మనం అంచనా వేసుకుంటే కనుక, ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వానికి అలాగే టాలీవుడ్కి మధ్య కొంత సఖ్యత ఏర్పడింది అని చెప్పి భావిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే, దిల్ రాజు గారు అమెరికా నుంచి వచ్చి గేమ్ చేంజ్ చేసేసారు. ఆయన గేమ్ చేంజర్ ప్రమోషన్లో ఉన్నారు అమెరికాలో. మొన్నటి వరకు కూడా ఆయన బుధవారం రోజు దిగి గురువారం రోజు సినిమాకు సంబంధించిన పెద్దల్ని తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చోబెట్టారు. ఆ సందర్భంగా మ్యూచువల్గా మాట్లాడుకున్నారు. దేని గురించి మాట్లాడుకున్నారు? సంజయ్ థియేటర్లో జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన గురించి మాట్లాడుకున్నారా? ఆ సంఘటన నుంచి వచ్చినటువంటి పరిణామాల గురించి మాట్లాడుకున్నారా? ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి కీలకమైనటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం గురించి వాళ్ళు మాట్లాడుకున్నారా? పరిష్కారం వచ్చిందా అని అంటే, అంబటి రాంబాబు గారు పరిష్కారానికి సోఫా చేయాల్సిందే అని అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళ మీద రేవంత్ రెడ్డి గారు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇది ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప 2 సినిమా చూసిన ప్రతి వాళ్ళకి ఈ ట్వీట్లో ఉన్నటువంటి అర్థం ఏంటి అనేది తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు సినిమాకు సంబంధించిన పెద్దలను కలిశారు. వెటరన్ హీరోలుతో పాటు సినిమాకు సంబంధించిన డైరెక్టర్లు,
కొంతమంది, అలాగే కొంతమంది సినిమాకు సంబంధించినటువంటి వాళ్ళు కలిశారు. ఎవరెవరు కలిశారు అనేది నేను చెప్పడం కన్నా కూడా ఒక ఫోటోలో మీ అందరికి కనిపిస్తుంది. ఇక్కడ సురేష్ గారు దగ్గుబాటి, తర్వాత ఇక్కడ దిల్ రాజు గారు. హీరోల విషయానికి వచ్చేటప్పటికి అక్కినేని నాగార్జున గారు అలాగే వెంకటేష్ వీళ్ళిద్దరూ ఉన్నారు వెటరన్ హీరోస్. మిగతా వాళ్ళు పాపులర్ హీరోస్. ఇప్పుడు టాలీవుడ్ని షేక్ చేస్తున్నటువంటి హీరోలు ఎవరు కనిపించలా. ఎవరు ప్రభాస్ గారు కానీ, లేదా ఎన్టీఆర్ కానీ, లేదా మహేష్ బాబు కానీ, వీళ్ళెవరు కనిపించలా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ పాపులర్ హీరోలు అందరూ కూడా పోయి నించున్నారు, ఒక జూనియర్ ఎన్టీఆర్ తప్ప. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వద్దకు వాళ్ళు ఎవరు రాలేదు. మరి దీన్ని కూడా రేవంత్ రెడ్డి గారు సీరియస్గా తీసుకుంటారా రాబోయేటువంటి రోజుల్లో? అందుకే బహుశా అంబటి రాంబాబు గారు ఇలాంటి ట్వీట్ చేస్తుంటారా? పరిష్కారానికి సోఫా చేయాల్సిందే. అంటే ఇప్పుడు కలవడం అనేది పరిష్కారం కాదా, పరిష్కారం కోసం కలవలేదా అనేటువంటి భావం కలిగించేలాగా అంబటి రాంబాబు గారు ట్వీట్ చేశారు. ఇప్పుడు పోయిందేమో దిల్ రాజు అండ్ టీమ్, అక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా కనిపించలా. తర్వాత అల్లు ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎవరు కనిపించలా. కారణం ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు కేసు అయ్యింది కాబట్టి అల్లు ఫ్యామిలీకి సంబంధించి, అల్లు అర్జున్కి సంబంధించి బహుశా వాళ్ళు కలిస్తే ప్రజాక్షేత్రంలోకి నెగిటివ్ ప్రచారం వెళ్ళేటువంటి అవకాశం ఉందేమో అని చెప్పి వాళ్ళు మిస్ అవ్వచ్చు. అలాగే మెగా ఫ్యామిలీ కూడా, మెగా హీరోలు కూడా అలానే మిస్ అవ్వచ్చు. కానీ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడరు. ఆ విషయాన్ని నేను చెప్పడం కాదు, రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ఢిల్లీలో జరిగినటువంటి ఇండియా టుడే కాన్క్లేవ్లో చాలా క్లియర్గా చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ, అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, అల్లు అర్జున్ సతీమణి తనకు బంధువు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అయినప్పటికీ చట్టం తన పని తాను చేసుకోబోతుంది, అందుకే అల్లు అర్జున్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఆయన ఏమన్నా పాకిస్తాన్ ఇండియా బోర్డర్లో ఫైట్ చేశాడా? ఆయన రాగానే అందరూ పోయి అభినందించడానికి, లేదా ఆయన్ని గౌరవించడానికి, ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు చేశారు. చాలా హీట్ ఎక్కించారు. ఎందుకు హీట్ ఎక్కించారు అనే దాని మీద రకరకాల కోణాలు కూడా వినిపిస్తున్నాయి. ఒక హైడ్రా నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి, ఒక తెలంగాణ తల్లి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి, ఒక లగచర్ల ఇష్యూ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి అల్లు అర్జున్ని బలి చేశారు అనేది కూడా వినిపిస్తుంది. అంటే సమాజంలో రకరకాల భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఒక సంఘటన జరిగినప్పుడు ఎవరి కోణంలో వాళ్ళు ఆలోచించుకుంటుంటారు. ఇలాంటివన్నీ కూడా వినిపిస్తున్నాయి. రైతు బంధు అంటారు, రైతు బంధు వేయట్లేదు, దాన్ని డైవర్ట్ చేయడానికి అంటారు. అలాగే వరి ధాన్యం కొనటం లేదు, దాన్ని హైలైట్ కాకుండా దాన్ని డైవర్ట్ చేయడానికి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఎవరి కోణాల నుంచి వాళ్ళు మాడుకుంటున్నారు. కారణం ఏమైనప్పటికీ కూడా అల్లు అర్జున్ ఇష్యూ వచ్చిన తర్వాత గత 3 వారాల నుంచి, పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత నుంచి టోటల్గా అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ పుష్ప 2 గురించి చర్చ జరుగుతుంది. ఈ చర్చ జరుగుతున్న సందర్భంలో దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో సినిమా పెద్దలు ఒక నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డి గారిని కలిశారు. దీని వెనుక బహుశా నేను అనుకోవటం గేమ్ చేంజర్ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. దానికి బెనిఫిట్ షోలు, టికెట్లు పెంచుకునేటువంటి వెసులుబాటు కల్పించాలి అనేటువంటి ఒక ఆలోచన ఉండొచ్చు. ఎందుకంటే ప్రొడ్యూసరు పోయింది దిల్ రాజు కాబట్టి ఆ కోణం నుంచి ఆలోచిస్తే ప్రభుత్వంతో నెగోషియేషన్స్ చేసుకొని ఎక్కడో దగ్గర ఒక చిన్న ప్రత్యామ్నాయం తీసుకొని గేమ్ చేంజర్ సినిమాకి ఈ బెనిఫిట్ షోలు లేదంటే టికెట్లు పెంచుకునే అవకాశం కల్పించుకునేటువంటి ప్రయత్నం చేయడానికి మాత్రం ఇది జరిగింది అనేది ఒకటి. ఈ భేటీ కంటే ముందు దిల్ రాజు గారు శ్రీతేజ అంటే సంధ్యా థియేటర్ సంఘటనలో ఇప్పుడు బ్రెయిన్ డెడ్ తోటి చావు బతుకుల మధ్య ఉన్నటువంటి శ్రీతేజకు అన్ని రకాలుగా టాలీవుడ్ సహాయ సహకారాలు అందిస్తుంది, అలాగే అతనికి అన్ని రకాలుగా సేవ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి సమాజాన్ని కొంత ఆలోచింపజేసేలా వాళ్ళు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు, చల్లబరిచారు ఒక రకంగా. ఎందుకనంటే మొన్నటి వరకు కూడా అల్లు అర్జున్ చేసిన తప్పు ప్రభుత్వం చేసింది ఒప్పు అనేవాళ్ళు ఉన్నారు, లేదు ప్రభుత్వం చేసిన తప్పు అల్లు అర్జున్ చేసింది కరెక్టు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలా వాద ప్రతివాదనల నడుమ ఇష్యూ బ్లోప్ అయింది. దీన్ని తగ్గించడానికి లేదా ఫుల్ స్టాప్ పెట్టడానికి ఒక ప్రయత్నం అయితే సినిమా పెద్దలు చేశారు. దానికంటే ముందు రేవంత్ రెడ్డి గారికి ఎలా చెప్తే వింటారో ఒక రిహార్సల్ కూడా వేసుకున్నారు. సో రేవంత్ రెడ్డి గారిని సినిమా పెద్దలు కలిసినప్పుడు
ఆయన సినిమా పెద్దలను కూడా కోరారు, కొన్ని హైదరాబాద్కి లేదా తెలంగాణకి ఉపయోగపడేలాగా టాలీవుడ్ పనిచేయాలి అనేటువంటి ఒక డిమాండ్ని సినిమా పెద్దల ముందు ఉంచినట్టు తెలుస్తుంది. డ్రగ్స్ సీన్లు లేనటువంటి సినిమాలు తీయండి అనేటువంటి ఒక ఆదేశం కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు తెలుస్తుంది. దీంతోపాటు హైదరాబాద్ని హైలైట్ చేస్తూ హైదరాబాద్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చేలా, పర్యాటకుల్ని ఆకర్షించేలా, విదేశీ పర్యాటకులు పెద్ద ఎత్తున తెలంగాణకు వచ్చేలాగా మీరు ప్రమోట్ చేయటం అనేది మీ బాధ్యత, కాబట్టి మీరు చెయ్యండి అని కొన్ని కండిషన్స్ రేవంత్ రెడ్డి గారికి పెట్టి సినిమా పెద్దలను పంపించినట్టు తెలుస్తుంది. ఇది మనకు వినిపిస్తున్నటువంటి సమాచారం. కానీ దీని వెనుక గేమ్ చేంజ్ అనేటువంటి ఒక బిగ్ టాస్క్ ఉంది. ఆ బిగ్ టాస్క్కి ఎలాంటి పరిష్కారాన్ని లేదంటే ఎలాంటి క్లూస్ని వెతుకుతున్నారు టికెట్లు పెంచుకునేదానికి లేదా బెనిఫిట్ షోలకు అనుమతి తీసుకొచ్చుకునేదానికి. ఇప్పుడు కనుక తెలంగాణ ప్రభుత్వం రిలాక్సేషన్ చేయకుండా బెనిఫిట్ షోలు ఇవ్వకుండా టికెట్ రేటు పెంచకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పెంచే అవకాశం లేదు, బెనిఫిట్ షోలకు అనుమతించేటువంటి అవకాశం లేదు. ఒకవేళ ఇస్తే విమర్శలు పాలు అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేలాగా నిర్ణయం తీసుకోబోతున్నాయి. ఈ భేటీ యొక్క లక్ష్యం కూడా అదే అనేటువంటిది వినిపిస్తుంది. బహుశా ఆ కోణం నుంచి ఆలోచించి అంబటి రాంబాబు గారు పరిష్కారానికి సోఫా చేయాల్సిందే అనేటువంటి ఒక ట్వీట్ ఎక్స్ పేజీలో చేశారేమో అని అనిపిస్తుంది. ఇంతకు మించి ఆయన వేరే భావంతో చేసి ఉంటే కనుక మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తే కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.